విద్యార్థి కానీ ప్రతి పిల్లడు కానీ ఒక రామాలయంలో పోవాలన్నా ఎక్కడే పోవాలన్నా రామాలయ గుళ్ళో పోవాలంటే కాళ్ళు చేతులు వణకాలని ఆయన అన్నదమ్ములు కొట్టుకోవటం తిట్టుకోవటం భాగాలు పంచుకోవటం ఇది కాదు నాయన రాముడు అంటేను. రాముడు రామలక్ష్మణులు అంటే కోడదోళ్ళు పోతున్నాయి, ఇద్దరు పోతున్నాయి, అబ్బా రామలక్ష్మణులు పోయినట్టు పోతున్నాయని అంటాము. కానీ రామలక్ష్మణులు మీరు రామాలయంలో పోయేటప్పుడు రామాలయంలో భజన చేస్తారు రామ 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 అని. ఆ రామరామనే భజన చేసేటప్పుడు అనందములు కొట్టుకొని భాగాలు కాడ బిచ్చుతో పులుసుకుంటున్నారు. ఆ బియ్యలట్లో చూసుకోండి అయినా మీరు బాగా గెలుస్తుంది. అందుకని రాముడొకడు పుట్టి రవి కులమిచేచే కురుపతి జన్మించి కులము జరచే పుణ్య పాపమి తీరుగదో కో విశ్వదాభిరామ ఇనురవేమా అన్నాడు. ఏమనగా నాయన శ్రీరాములు వారు పుట్టి సూర్యవంశం పేరు తెచ్చిన, దుర్యోధనుడు పుట్టి కౌరవ వంశం పాడు చేసిన. ఈ ప్రపంచంలో మంచిటులు ఇలాగే ఉంటాయి అన్నాడు నాయన. ఏమైనా కానీ మంచి పని అయినా మీరు చేసే పనులు రామాలయంలో పోవాలంటే శివుడే భయపడ్డాడు నాయన. శివపార్తలు ఏమన్నాయే పూజ చేద్దాం, శివుడికి పూజ చేద్దాం అన్నాడు. రాముడికి పూజ చేద్దాం రావే అన్నాడు శివుడిని. అదేందయ్యా మానవుడికి పూజ చేద్దాం అంటావు, నువ్వేందే శివుడు మహాభావుడు, నువ్వు అన్నీ కలియుగంలో నువ్వే అయిపోతుంది, అంతా నీవే అయిపోయి అన్నీ నీలోనే కలిసిపోయేది అయిపోయినాయి. రాముడికి పూజ చేద్దాం అంటే ఏందయ్యా, నువ్వు రావే చంపేస్తున్నాడు రాముడు మహానుభావుడు అన్నాడు, మహావిష్ణువు అన్నాడు. అప్పుడు రాముడు వచ్చి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే